టైం 12:15 అయింది. నా లైఫ్ నిజంగా ఇంత అద్దానంగా తయారైంది. దెర్ ఇస్ నో లవ్, నో సెక్స్, నథింగ్, ఏం లేదు. ఇప్పుడే మార్నింగ్ ఒక గంట క్రితం పిల్ల మీద ఫుల్ అరిచేసా. ఫుల్ అంటే ఫుల్ అరిచేసాను గట్టి గట్టిగా. ఈమె దగ్గర ఒక కారు ఉంది, వైట్ కారు, ఛార్జింగ్ బ్యాటరీది. ఆ ఛార్జింగ్ పెట్టు పిల్లతో ఆడిపిస్తాను, కింద తనంతట తనే ప్రెస్ చేసి ఆడుకుంటుంది, రిమోట్ తోటి అవసరం లేదని 10 days బట్టి చెప్తున్నా. చెప్పగా 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 ఛార్జింగ్ పెట్టాను అన్నాడు. ఇప్పుడు కిందకి వెళ్ళి చూసి ఛార్జింగ్ లేదు. ఆ కారు రూమ్ నుంచి బయట పెట్టాలి, నేను బరువులు ఎత్తకూడదు, నాతోటి కాదు. ఆ కారు బయట పెట్టు, ఒక రౌండ్ ఎంటీ కారు తిప్పు, తర్వాత పిల్లని కూర్చోబెడదాం అన్నాను. నిన్న కూడా ఏం తినలేను ఫుడ్, ఎందుకంటే వండుకుందాం అనుకున్నా. బయట నుంచి నాటుకోడి, మటను, కర్రీ తెచ్చాడు, ఆ 2 కర్రీస్. తాగినా తాగకపోయినా బోల్డ్ కర్రీస్ తెస్తాడు. తాగాక అసలు ఒక్క మెతుకు కూడా అన్నం తినడు. ఆ తెచ్చిన కర్రీస్ వేస్ట్. అందుకే చెప్తా, కనీసం తాగినప్పుడన్నా ఏం తెచ్చుకోకంటే నా మాట వినడు. పొద్దున అన్ని చెత్తలో పడేశాడు. రాత్రి ఇంక వండుకోలేదు. బజ్జీలు తెచ్చాడు, అదే సాంబార్ వేసుకుని బజ్జీలు నంచుకుని తిన్నా, అయిపోయింది. ఇంకా పొద్దున లెగిసాను. 9 దాకా మనిషి లేవలేడు. రాత్రి తాగాడు, పడుకునే ఉన్నాడు. లేవగానే ఆ బెడ్ ఎక్కేసి పడుకుంటాడు. ఆ బెడ్ నా కోసం వేసింది, బట్ తనే పడుకుంటాడు మొత్తం. సరే, లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి, గోడ వైపు తిరిగి పడుకోవాలి. నేను దీంట్లో అడ్జస్ట్ అవుతాను, సోఫాలో. లెగిసాను, అంటులు తోమాను. మనిషి లేవగా లేచాడు, టాయిలెట్ వెళ్ళొచ్చాడు. లెగు 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 అంటున్నాడు నన్ను బెడ్. అంటే నేను కూర్చుని ఉన్నా ఛార్జర్ కోసం. లేచా, పడుకుని పోయాడు. ఇంకంతే, పిల్లని పట్టించుకునే పని లేదు. కిందకి వెళ్దాం, ఆడుకుందాం అని అంటున్నాడు. ఈలోపు బంగాళదుంప టమాటా కూర వండుతున్నా. టెడ్డీకి తెలుసు అన్నం తిని వస్తాను. టెడ్డీ కూర వండాను, కూర వండుతున్నా. అన్నం తిని వస్తా కిందికి, నువ్వు కూడా అన్నం తిను. లేదా అవి అన్నం కూర అన్నీ వేసేసా, కలిపి నీళ్ళు ఎగిరిపోయాక కిందకి తీసుకురా అన్నం కూర, పిల్లని నేను కింద ఆడిపిస్తా. ఎటువంటి రెస్పాండ్ ఉండదు. పిల్ల ఒకటే మాట అడుగుతుంది, నువ్వు కిందకి రా, కింద కూర్చో, నేను ఆడుకుంటా. ఈ మనిషి కిందకి మాత్రం వెళ్ళడు. కిందకి వెళ్ళి కూర్చోడు. పిల్ల ఆడుకుంటే కింద కూర్చోమంటది మమ్మల్ని. కూర్చోడు. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, అంతే. రాడు. లేదంటే బండి వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. లేదా దేన్నన్నా కలవాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా, ఏదైనా పనులు ఉంటే ఎంత దూరాలైనా, ఇప్పుడు విజయవాడ కూడా వెళ్దామన్నాడు మొన్న. ఎంత దూరాలన్నా వెళ్తాడు, ఎక్కడికన్నా వెళ్తాడు, కానీ కింద కూర్చోడు. తన ఫోన్లో పనే కదా, ఫోన్లో పని చేసుకోవచ్చు కదా కింద కూర్చున్నది. సెక్స్ అనేది అసలు లేనే లేదు. నేను ఎక్కువ అడిగాను అనుకో, గొడవపడి అడిగితే ఓహో ఇది సెక్స్ గురించి గొడవ పడుతుందని. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చాము, ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవరిష్గా అనిపించింది. అప్పుడు అంటున్నాడు, డోర్లు తిరిగి కలవాలి కదా, ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి నేను గొడవ పడుతున్నాను సెక్స్ లేదు అని. అసలు నాకు అర్థం కాదు, అసలు ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు 6 months 1 year గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడు సెక్స్కి, నాకు అర్థం కావట్లేదు. దేవుడేమో నన్ను ఒక ఆడదానిగా పుట్టించాడు, పుట్టించినప్పుడు నాకు ఒక మగాండే కదా ఇవ్వాలి. దయచేసి నేను అందరూ మగవాళ్ళకి అదే చెప్తున్నా, కాకుండగానే సరిపోలేదు. ఆడదాంతో సెక్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోండి. లేకపోతే మీరు ఒంటరిగా బతకండి, లేదా మీకు మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే మగవాళ్ళతో బతకండి, లేదా చేసుకున్న పెళ్ళాం మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఊరందరూ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఓకే, ఓపెన్గా వైఫ్తో చెప్పేయండి. నా హస్బెండ్ లాగా మాత్రం ఉండకండి. అప్పుడు సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు వైఫ్ మీద అంటే కనీసం వేరే వాళ్ళతోటైనా ఉంటుంది కదా. ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకోవాలి, ఎందుకు జీవితాన్ని వేస్ట్ చేసుకోవాలి? ఎప్పుడైతే ఒక వైఫ్కి సెక్స్ లేదు, ఓకే డన్, అయినా ఓడ్చుకుని ఉంటుంది. బట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సెక్స్ లేకుండా? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కోపం అంతా పిల్లల మీద కూడా చూపిస్తుంది కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అయింది. ఆ అబ్బాయి మీద అరిసి అరవలేక, అబ్బాయికి చెప్పలేక, నా బాధ ఇది చేయలేక నేను పిల్ల మీద అరుస్తున్నాను. ఆ కోపం అంతా పిల్ల మీద తీస్తున్నాను. పిల్ల సఫర్ అవుతుంది. తినడం పడుకోవడం, తాగడం, పడుకోవడం, టీవీ చూడడం, 24 గంటలు ఇంతే. ఒక పెళ్ళాం ఉంది, ఒక సెక్స్ చేయాలి, ప్రేమగా ఉండాలి. అస్సలు మనిషికి చెప్పి అలసిపోయా. అతనికి నచ్చినప్పుడు సెక్స్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నాకు నచ్చినప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు నాకు మార్నింగ్ టైం కావాలనిపిస్తుంది, చెయ్యడు. పొద్దున్న 7కి లేసా నేను. ఇటు తిరుగుతున్నాడు, అడు తిరుగుతున్నాడు. వస్తాడేమో, పక్కన పడుకుంటాడేమో, కలుస్తాడేమో అని చూశాను. నథింగ్. ఎక్కడ పిల్లలు లెగిస్తే కళ్ళు తెరిచి చూస్తే ఇది కలవమంటుంది అనేసి కావాలని దొంగగా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఎప్పుడైతే పిల్ల లెగిసిందో అప్పుడే లెగిసాడు. సరే ఓకే, అంత అవసరం ఏముంది? ముఖం మీద చెప్పేసి నాకు సెక్స్ అంటే ఇష్టం లేదు, నీతో సెక్స్ చేయడం ఇష్టం లేదు అంటే దాన్ని ఓకే, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను కదా.
మళ్ళా పెళ్ళాం తప్పు చేసింది అని నింద ఎందుకు పెళ్ళాం మీద వేస్తారు? మొగుడు చాతకానోడైనప్పుడు పెళ్ళాం ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుంది? దేనికోసం వెయిట్ చేయాలి? ఇంకా టెడ్డిగాడు వాటర్ పోయమని చెప్పాను, పోసాడు. నేను బయటికి వెళ్ళిపోతున్నా అంటున్నాడు పిల్లతోటి. మళ్ళీ పిల్ల ఒకటే మాట అడుగుతుంది, కింద ఉండు నేను ఆడుకుంటాను. నాకు ఇంకా ఫుల్ కోపం వచ్చింది. ఫుడ్ తిని వస్తాను కిందకి ఆడుకుందామంటే నీకు ఎందుకు అర్థం కావట్లేదు, నడు నడు అన్న. టవల్ కప్పుకుని ఉంది. అండర్వేర్ తీసుకున్నా, పిల్లకి ఫ్రాక్ తీసుకున్నా, నా ఫోన్ ఒకటి ఉంది వర్కింగ్ తీసుకున్నా. నా డ్రెస్ కూడా అంత కంఫర్ట్గా లేదు రోడ్డు మీద ఆడిపించడానికి. అట్లనే చున్నీ కప్పుకున్నా, వాటర్ బాటిల్ కూడా తీసుకోలేను. నడు 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 అని కిందకి తీసుకెళ్ళిపోయా. తను ఏమనుకుందంటే ఆడపిల్ల కదా, సిగ్గుపడింది. బట్టలు వేసిన తర్వాత గేటు బయట నేను ఏమన్నా గేటు తీసే బయటనే వేస్తా అనేసరికి ఆమె దానికి భయపడిపోయింది. బట్టలు లేకుండా రోడ్డు మీద ఎందుకు అనేసి భయపడిపోయి, లేదు లేదు నేను పైకి వెళ్ళిపోతాను ఫుల్ ఏడుస్తుంది. ఏడుస్తూ కింద కూర్చుని పోతే జుట్టు పట్టుకునేసి లేపా పైకి. జుట్టు పట్టుకుని పైకి లేపుతున్నా, లెగ్గు 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 లెగాలి లెగ్గు లెగ్గు లెగ్గు, బట్టలు వేయించుకో. సరే ఓకే, గేటు బయటికి వెళ్ళకు, బట్టలు వేసినాకే వెళ్ళు అనేస్తే, లేదు లేదు నేను ఆడుకోనంటే చంపేస్తాను నేను ఇంక. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆడుకోవు? నువ్వు ఆడుకుంటానంటేనే కదా నేను కిందకు వచ్చాను. అన్నం తిని వస్తా కిందకి అంటే ఎందుకు అర్థం కావట్లా? ఆ పిల్ల మీద అరిసే ముందు ఈ అబ్బాయికి చెప్పాను నేను ఇన్నిసార్లు పిల్లకి చెప్తున్నాను, అర్థం కావట్లేదు. నువ్వు ఒకసారి చెప్పొచ్చు కదా పిల్లకి, అమ్మ అన్నం కూర వండుకుంది, ఒక ముద్ద అన్నం తినేసి వస్తుంది కిందికి, నీతోటే ఉంటుంది సాయంత్రం దాకా, కిందనేసి వస్తుంది. ఎందుకంటే మొగుడు లేడు, చచ్చిపోయాడు కదా మొగుడు. ఫస్ట్ ఫ్లోర్ మొగుడికి కాళ్ళు చేతులు లేవు, నడుము పడిపోయింది, పక్షవాతం వచ్చి నా మొగుడికి ఆ బెడ్ మీదే ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్లో. కాబట్టి పిల్లని నేను చూసుకోవాలి కదా. అటు మగతనము లేదు, పిల్లంతో సెక్స్ చేయడానికి మొడ్డలేవదు, ఏమీ లేదు, పిల్లని చూసుకోవడానికి కింద కాదు. ఒడియలేపమన్నాను, దానికి సీరియస్ ఇప్పుడు చెప్తావేంటి అని. రాత్రి తెచ్చిన కూరలు పారేశాడు, నిన్న మధ్యాహ్నం తెచ్చిన కూరలు పారేశాడు, అన్నీ తెస్తాడు పారేస్తాడు. ఒకప్పుడు డబ్బులు వస్తే కొంత బ్యాలెన్స్ యాడ్ అవుతుండే. ఇప్పుడు డబ్బులు వచ్చినా రాకపోయినా బ్యాలెన్స్ యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే డబ్బులు వచ్చినా రాకపోయినా ఈ అబ్బాయి మాత్రం రోజుకు ఒక 30 సార్లు ఖర్చు పెడుతున్నాడు. అది క్యాష్ పరంగా కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో రూపాయి దాచుకుంటేనే కదా ఒక 10 రూపాయలు అవుతుంది. రూపాయి వచ్చినా రాకపోయినా 10 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది? అదే ఉంది నా పరిస్థితి. ఇంకా ఈలోపు వచ్చేసాడు పైనుంచి కిందకి. ఏమైంది అని అడుగుతున్నాడు. పిల్లేమో లేదు లేదు నేను పైకి వెళ్ళిపోతా అంటే నేను చెప్పేసి పైకి వెళ్తే ఊరుకోను. ఈలోపు మళ్ళీ స్టవ్ కట్టి వస్తాను పైకి వచ్చాడు. పిల్లకి చెప్పా పైకి వెళ్తే నేను ఊరుకొని చంపేస్తాను నేను, ఇప్పుడు నువ్వు ఆడుకోవాల్సింది. నేను ఆడుకొని ఇంకా మెట్ల మీద కూర్చుంది, ఏడుస్తుంది బాగా. ఈలోపు వచ్చాడు 2 బైక్లో పక్కింటి ఆయన అడిగాడు ఏమైందంటే చెప్పా, ఈ మనిషి పైనే పడుకుంటాడంట, కింద ఉండడంట, పిల్లని నేనే చూసుకోవాలంటే ఏమీ ఆడేమన్నా ఆరుస్తాడా తీరుస్తాడా, ఎవరికి ఇస్తున్నావు కంప్లైంట్ అంటున్నాడు. ఊరందరికీ నమస్కారాలు పెడతాడు కదా, అలాంటప్పుడు ఈ అబ్బాయి గురించి కూడా ఊరందరికీ నేను చెప్పాలి కదా ఎలాంటోడు ఏంటో అని. అయితే ఏమో ఇంకా సరే 2 బైకులు బయట పెట్టి రూమ్లో ఉంది, కారు బయట పెట్టాడు. బయట పెట్టిన తర్వాత ఎంటీ కారు ఒకసారి నడుపు అంటే నడపట్లేడు, మళ్ళీ ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, పిలిస్తే పలకడు. ఇంకా పిల్లనే కూర్చోబెట్టి తనే ఓన్గా ఆపరేట్ చేసుకోవడం చూపించి, ఆ డ్రెస్ బాగాలేదు, ఒక డ్రెస్ పైనుంచి అంటే తేడు లేదంట డ్రెస్సు. ఆ డ్రెస్ కంఫర్ట్ లేదు, ఆ చున్నీ ఎటు కప్పుకున్నా డ్రెస్ కవర్ అవ్వట్లేదు. రోడ్డు మీద అందరు ఉన్నారు, ఆ సంత చివరే దావత్ చేస్తున్నట్టున్నారు. అంతమంది మగాళ్ళ మధ్యలో నేనే చూసుకోవాలి పిల్లని. ఆ పిల్లోడు మాత్రం అసలు చూసుకోడు, ఆడదానికన్నా అన్యాయం అయిపోయాడు నా మొగుడు. ఇక నేనే కారు ఆపరేట్ చేస్తూ ఇంకా పిల్లకి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొద్దిగా సంజాయించిన. సారీ అమ్మ అని సంజాయించి ఇంకా నేనే ఆ ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. డ్రెస్ తెమ్మంటే లేదంటాడే. మళ్ళీ మొత్తానికి డ్రెస్ ఇచ్చాడు, అన్నం కూరలు అన్నీ తెచ్చి మెట్ల మీద పెట్టాడు. కింద బాత్రూంలో వాటర్ పోసుకుని ఆ డ్రెస్ వేసుకుని చూస్తే ఛార్జింగ్ అయిపోయింది కారు. అప్పుడే 5 నిమిషాలు కూడా ఆడాలి. అదేంటి నువ్వు నేను ఛార్జింగ్ పెట్టానన్నావు కదా అంటే గంటే పెట్టి తీస్తా అన్నాడు. అదేంటి ఎందుకంటే ఆ పేలుద్దేమో కారని. ఇంకా సరే కారు అంతా దుమ్ము ఉంది, కడిగాడు. కారు కడిగావు కదా తడిగా ఉంది, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టద్దు, ఒక రోజు ఆగు రేపు పెట్టంటే కాదు కూడదని ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాడు దానికి. నేను ఇప్పుడు కిందకి వెళ్తే పిల్లని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అదేంటి నేను కింద ఉన్నాను, పిల్ల ఆడుకుంటుందనే కదా వచ్చానంటే అయితే వెయిట్ చేయి, అన్నం కూరలు పెట్టే కదా మెట్ల మీద, తిని వెయిట్ చేయి, పిల్ల వచ్చాక మళ్ళీ ఆడుకుంటుందా అయితే అప్పుడు కూర్చో. ఇంకా నేనేం చేస్తాను, అన్నం కూరలు కింద ఉన్నాయి కదా, ఒక ముద్ద అన్నం ఇప్పుడు తిని ఇక పైకి వచ్చేసిన. అన్నం తింటున్నా కూడా బాధగా అనిపిస్తుంది మనసు. అయ్యో పిల్ల మీద అరిచిన, పిల్లకి సారీ చెప్తుంటే అంటాడు దాని మాట వినక అంటాడు. అవును నేను అరిచినా నేను వెంటనే రియలైజ్ అయ్యి పిల్లకి సారీ చెప్తా, కానీ ఆ అబ్బాయి పిల్ల మీద నా మీద అరిచిన అబ్బాయి జీవితంలో ఆ అబ్బాయి డెడ్ అండ్ డే దాకా కూడా ఏ రోజు రియలైజ్ కాడు.
ఎప్పుడు సారీ చెప్పడు, రియలైజ్ కాడు. 20 రూపాయలు పుచ్చకాయ అంటే ఒక పుచ్చకాయ కొను అన్న పాపానికి 2 కొన్నాడు. 2 వద్దు, పాడైపోతే వేస్ట్ అయిపోతే వద్దు అంటే జ్యూస్ చేసుకుంటా అంటున్నాడు. జ్యూస్ నేను తాగను అంటే ఆ అబ్బాయి తాగుతాడంట. 1కి 2 పుచ్చకాయలతో ఉన్నాయి. నేనేమన్నానంటే ఏవైనా కొంటాడు, చెత్తలో పారేయడమే. ఎందుకంటే ఆ అబ్బాయి తినడు, మేము తినం, చెత్తలో పారేస్తాం. నేను నోరు తెరిసి నాకు ఇది కావాలంటే అది తీసుకురా తెమ్మంటాం, పాపం ఎక్కువ తెచ్చేస్తాడు. అతివృష్టి అనావృష్టి అని ఉంటుంది కదా, బంగాళదుంపలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, మళ్ళీ అవే తెచ్చాడు. టమాటాలు ఉన్నాయి, మళ్ళీ అవే తెచ్చాడు. పాడైపోతున్నాయి. కర్రీస్ తెస్తాడు, దేనికి తెస్తాడో తెలియదు, పాడైపోతాయి. ఫుడ్ వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. పిల్లని బయటికి తీసుకొస్తాడా, 10 బొమ్మలు కొనుక్కొస్తాడు. మళ్ళీ బయటికి తీసుకొస్తాడా, 10 బొమ్మలు కొనుక్కొస్తాడు పిల్లకి. దేనికి కొంటాడో అర్థం కాదు. మళ్ళీ ఆ పిల్ల బొమ్మలు తీసి ఆడింది అనుకో, పిల్లే సరదాలంటాడు. ఆ పిల్ల సరదదు, ఆ పిల్ల మీద ఇంత ఎత్తు అరిసేస్తాడు. ఆ బొమ్మలను ఇసిరిసిరి కొట్టేస్తాడు. కొనేదెందుకు, ఇసిరి కొట్టేదెందుకు, బొమ్మలు పగిలిపోతున్నాయి, నీకు సర్దే ఓపిక లేనప్పుడు ఉన్న బొమ్మలు చాలు, మా ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు చాలు, ఇంకా కొనొద్దని చెప్తా. ఏనాడు కొంటూనే ఉంటాడు. కొన్నప్పుడు సర్దలేనప్పుడు వదిలేసే, కొనబాకు. పిల్ల మీద ఎందుకు అరుస్తాడో అర్థం కాదు. పెళ్ళాం పక్కన పడుకోవడం ఇష్టం ఉండదు, పెళ్ళంతో కాపురం చేయడం ఇష్టం ఉండదు, పెళ్ళంతో సెక్స్ ఇష్టం ఉండదు, కడుపులో బేబీ కదులుతుందంటే చేయి పెట్టి చూడడానికి ఇష్టం ఉండదు. కానీ ఊరోళ్ళు అంటే మాత్రం అబ్బా, ఊరోళ్ళ సుల్లి చీకాలని అంత ఇష్టమో. ఊరోళ్ళు కనపడితే చాలు నమస్కారం, హాయి, హలో ఇలా అంటాడు. ఒక బానిస చేస్తారు చూడు, పాతకాలంలో రాజు వస్తే ఇట్లా అంటారు కదా, ఇట్లా అంటాడు అందరికీ. ఇట్లా అంటాడు, ఇట్లా తలొంచి నమస్కారం పెడతాడు. అంటే వాళ్ళ కాళ్ళకి వాళ్ళ మొడ్డికి నమస్కారాలు పెడతాడు ఇట్లా అని. ఇంకొక విషయము, ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ టైంలో మదరు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ మా మదర్ మాత్రం నాకు మాత్రం హెల్ప్ఫుల్గా ఉండదు, ఊరోళ్ళకి మాత్రం హెల్ప్ఫుల్ ఉంటుంది. కనీసం రేపు డెలివరీ దగ్గర పడ్డా, డెలివరీ అయ్యాక కూడా ఆవిడ హెల్ప్ ఉండదు. ఏదో జనాలు చుట్టుపక్కల ఏమన్నా ఏదో ఒకరోజు వచ్చిపోతుంది అంతే తప్ప, ఉన్న ఆవిడకే మేము అన్నీ చేసి పెట్టాలి తప్ప ఎటువంటి హెల్ప్ చేయదు. మా తమ్ముడికి అయితే చెప్పాను, విజయవాడలో ఒకటి ఉంది, అది అమ్మండి, ఒక 3 లక్షలు 5 లక్షలు అట్లాగా, 5 లక్షలు కాదు, ఒక 3 లక్షల అట్లా వచ్చేలాగా చూడండి, నాకు రేపు బేబీ ఆపరేషన్ కావాలని అడిగా. మా తమ్ముడితో చెప్పాను, మా నాన్నతో చెప్పాలి. మా నాన్నతో చెప్తే ఏమీ ఇది చేయడు, మరి ఏం చెప్పాడో లేదో ఏంటో, ఎటువంటి రెస్పాండ్ లేదు.